అండి గుడ్ ఈవినింగ్ అందరికీ. అందరు 19 చేస్తారా? మరి నేనైతే ఈరోజు నాన్ వెజ్ మటన్ చేస్తాను, బట్ వీడియో అయితే పెట్టలేదు. ఇంకా కర్నూలు అయితే ఎండలు ఫుల్ స్టార్ట్ అయిపోయాయి. ఈరోజు మార్నింగే కిచెన్లో వంట చేస్తుంటే బీభత్సంగా ఉంది ఎండ అయితే. మరి మీకు ఎలా ఉన్నాయి ఎండలు? మరి ఏం తినేస్తారు, డిన్నర్ ఏం చేస్తారు? ఇంకా అందరు నాన్ వెజ్ తినేసింటారులేండి. బట్ ఎండలు స్టార్ట్ అయిపోయినాయి, జాగ్రత్తగా ఉండండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా, ముఖ్యంగా ముసలి వాళ్ళు, పసిపిల్లలు. ఎందుకంటే ఈ సమ్మర్లో ముసలిళ్ళకి పసిపిల్లలకి చాలా కష్టం అవుతుంది. వాళ్ళని చాలా కేరింగ్గా చూసుకోండి ప్రతి ఒక్కరి ఇంట్లోన. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, పసిపిల్లలతో సమానం పెద్దవాళ్ళు కూడా. మరి ఇంట్లో చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళని జాగ్రత్త చూసుకోండి. మంచిగా ఫుడ్, చలువ చేసే పదార్థాలు, చలువ చేసే ఫుడ్ అయితే పెట్టండి. ఇంకా సమ్మర్ అంతా తప్పదండి. మానవ జన్మ ఎత్తిన తర్వాత ఎండలు, వానలు, చలి ఇవన్నీ తప్పదు. మరి నైట్ డిన్నర్ ఏం చేస్తారు? నేనైతే ఇంకా తినేసాము అందరము. లస్సీ చేశాను అనమాట. ఒక చిన్న మాట, ఇప్పుడు ఈ లస్సీ పాల నుండి చేస్తాము. పాలు తాగితే వేడి అంటారు, అవునా కదా? అదే ఈ పాలతో పెరుగు తోడు పెట్టేసి మజ్జిగ చేస్తామనుకోండి, పల్చని మజ్జిగ చేసి మజ్జిగ చలువ అంటారు. ఇదే పాల నుంచి వచ్చిన పెరుగుని లస్సీ చేసామనుకోండి, కలకండ అలా వేసుకొని చలువ అంటారు. మరి పాలతో చేసిన పాలు వేడైనప్పుడు, పాలతో చేసిన పెరుగు, పాలతో చేసిన లస్సీ, మజ్జిగ చలువైనప్పుడు, మరి మనం కూడా మనిషి జీవితానికి ఇంచుమించు ఈ పాలకి మనిషి జీవితానికి ముడిపడి ఉంది. మరి మనం మనుషులం, మంచి చేస్తే మంచి అంటారు, చెడు చేస్తే చెడు అంటారు. బట్ ఆడ మనిషి, మరి మంచి చేయాలా చెడు చేయాలా అనేది మీరే ఆలోచించుకోండి. మరి మనం మానవ జన్మ ఎత్తిన తర్వాత మనం చేసే పనులను బట్టే మనల్ని మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు అంటారు, అంతే కదా? మరి పాలు తాగేసామనుకోండి, వేడి తాగకూడదు, పాలు ఎక్కువ అనేసి అంటారు. ఆరోగ్యానికి మంచిది అంటారు, వేడి అంటారు. మజ్జిగ అయితే చలువ అంటారు, లస్సీ అయితే ఇంకా చలువ అంటారు, అంతే కదా? మరి ఒక్క పాలతో ఇన్ని చేస్తాం కాబట్టి ఇంత లాభాలు ఉన్నాయి కదా పాలతో. పాలు తాగినప్పుడు వేడి అంటారు. మరి మనిషి కూడా అంతే అండి. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, అంతే కదా? ఓకే, బాయ్, గుడ్ నైట్.